ప్రభుదినంలో ఆరాధన చేయించినటువంటి సహోదరులకు సహోదరులకు ప్రవేశం తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడని గ్రంథం తెలియజేస్తాము. క్రీస్తు యేసు ద్వారా మనకు ఏమి ఇవ్వబడ్డాయి అనే విషయాలను ఆలోచన చేస్తే గ్రంథంలో అనేక మేలులు క్రీస్తు ప్రభు ద్వారా మనము పొందుకుని ఉన్నాము. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసు నామంలో విశ్వసించిన వారు అనేకమైనటువంటి మేలులు పొందినట్టుగా గ్రంథంలో ఉంది. ఈరోజైతే మనము ఒక 6 విషయాలని గ్రంథంలోంచి పరిశీలన చేద్దాం. క్రీస్తు యేసు ద్వారా మనం పొందుకున్నటువంటి విషయాలు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే, ఆయన నామందు విశ్వాసం ఉంచితే దేవుని ద్వారా మనం పొందుకుపోయే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏవి ఉంటాయనే విషయాన్ని గ్రంథంలోంచి పరిశీలన చేద్దాము. మొట్టమొదటిగా క్రీస్తు యేసు ద్వారా మనకు తండ్రి అయిన దేవుడు జీవాన్ని ఇచ్చాడు అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తా ఉంది. క్రీస్తు యేసు ద్వారా మనకు జీవం కలిగిందంట. జీవం అంటే ఈ ఆత్మ జీవిస్తుంది, దేహముకి మరణం ఉంది, కానీ ఈ ఆత్మ ఎప్పుడు కూడా నిత్యం జీవించి ఉంటుంది. ఈ జీవము ఏ స్థలంలో ఉండబోతుందనే దాని మీదే నీవు ఎటువంటి జీవాన్ని కలిగి ఉన్నావు అనే విషయము అర్థమవుతా ఉంటుంది. ఇది శాశ్వతంగా ఉండే ఈ ఆత్మ, దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ శాశ్వతమైన ప్రదేశంలోకి ఈ దేహాన్ని విడిచిన తర్వాత చేరుకుంటుంది. ఆ చేరుకున్నటువంటి స్థలము నిత్యత్వము. ఆ నిత్యత్వము ఎక్కడ? నిత్యత్వంలో కూడా 2 స్థలాలు ఉన్నాయి. 2 స్థలాల్లో నీ జీవం ఎక్కడుంటుందో ఆలోచన చేస్తే, క్రీస్తు యేసు ద్వారా పొందిన జీవం అయితే నువ్వు తండ్రితోనూ ఆయన కుమారునితోనూ నిత్యత్వంలో ఉంటావు. ఆ జీవము క్రీస్తు ద్వారా ఇవ్వబడుతుంది. అలా కాకుండా జీవం లేని స్థితి అంటే అది నరకంలో ఉండే స్థితి. ఆత్మ చనిపోదు, కానీ ఆత్మ విశ్రాంతి లేని ప్రదేశంలోకి వెళ్ళిపోతా ఉంటుంది. క్రీస్తు యేసు ద్వారా పొందుకునే మేలు ఏంటంటే, ఆ జీవం ఏంటంటే నీకు నిత్యత్వంలో విశ్రాంతి కలిగి ఉండే జీవాన్ని కలిగి ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతానంట. ఆయన జీవాన్ని తన గొర్రెల కోసం, గొర్రెలు తన యొక్క కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. క్రీస్తు యేసును వెంబడించే వారికి ఆయన ప్రాణం పెట్టాడని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆయనలో జీవం ఎలా వచ్చిందో ఆలోచన చేస్తే, ఆయనకున్నటువంటి జీవాన్ని గురించి ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఎవరిలో జీవం ఉందంటే క్రీస్తు ప్రభు వారిలో. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. 14వ వచనంలో, ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన వద్ద నివసించెను. ఆ జీవం కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు వారు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. నీకు జీవాన్ని ప్రసాదించడం కోసం క్రీస్తు ప్రభు వారు పరము నుండి ఈ భూమికి దిగి వచ్చాడు. ఆయన ఏందే జీవం ఉంది. ఆ జీవము ఆత్మ సంబంధమైంది. మనుషులు ఆలోచన చేస్తే ఈ ఊపిరి ప్రాణం లాంటిది కాదు. ఇది నిత్యత్వంలో దేవునితోనూ ఆయన కుమారునితోనూ యుగయుగాలు ఉండే జీవము క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనుషులకు వెలుగుగా ఉందంటే, అంటే దారిని చూపిస్తుంది. ఎక్కడ జీవం పొందుకోవడానికి అవకాశం ఉన్న దారిని క్రీస్తు ప్రభు ద్వారా మనకు చూపిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తు యేసు నామంలో నమ్మిక ఉంచుతారో
వారికి ఈ జీవం అనుగ్రహించబడుతుంది. ఆ జీవాన్ని దేవుడు ఏమన్నాడంటే నిత్య జీవం అన్నాడు. ఎవరైతే ఆ నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేస్తారో వారికి క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇవ్వడానికి దేవుడు సంకల్పం చేశాడు. దాన్ని బట్టే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడని గ్రంథం తెలియజేస్తాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించి క్రీస్తు యేసునందు క్రీస్తు యేసు ద్వారా ఈ యొక్క మేలులు దయచేయాలని ఆలోచన చేసి దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. నిత్య జీవం క్రీస్తు యేసునందు నిత్య జీవము ఎవరి ద్వారా పొందుకుంటాం? మనం క్రీస్తు యేసు ద్వారా పొందుకుంటాము. అందుకోసము ఆయన అనుగ్రహించాయంట. అంత మాత్రమే కాదు, నిత్య జీవంతో పాటు రక్షణ అనుగ్రహించాడు. లోకం తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. మానవుని రక్షించాలనే ఉద్దేశంతోనే దేవుడు తన కుమారుడి అద్వితీయ కుమారుడు క్రీస్తు వారిని ఈ భూమి మీద పంపించాడు. ఎవరైతే ఆయన నామందు విశ్వసిస్తారో వారికి నిత్య జీవము ఇచ్చేదానికి ఆయన ప్రేమను చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే చివరికి తన కుమారుని కూడా బలివ్వడానికి ఆయన ఇష్టపడినట్టుగా గ్రంథం తెలియజేస్తాం. మనుషులు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుతారు. నిత్య జీవాన్ని పొందేదానికి అవకాశం క్రీస్తు యేసు ద్వారా దేవుడిచ్చే పరలోక సంబంధమైనటువంటి బహుమానం ఏంటంటే అది నిత్య జీవం. నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన చేసినటువంటి ఈ ఏర్పాటు. నిత్య జీవంలో మనం ఆలోచన చేయాల్సింది ఇంకొక విషయము, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి పాత్రులని ఇదే అధ్యాయం 36 యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే దేవుడు పంపినటువంటి ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఈ జీవం అనుగ్రహించబడుతుంది. ఆయన నామందు విశ్వాసం లేకపోతే ఈ జీవాన్ని పొందుకునే అవకాశమే లేదు. ఇది ఈ జీవం అంటే తల్లిదండ్రుల ద్వారా ఈ లోకంలో మనం దేవుని సృష్టిగా సృష్టించబడి మన తల్లిదండ్రుల ద్వారా మనము ఈడున్నాము. మనం ఊపిరి ప్రాణము కలిగి చెలించి జీవిస్తున్నాము. దేవుని కృప. ఈ జీవాన్ని గురించి కాదు మనం మాట్లాడుకునేది, పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవము. అది రాబో జీవం. రాబో జీవం అంటే అది యుగ యుగాలు ఉండేది, ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఉండే జీవం. అందువల్ల ఆ జీవాన్ని పొందుకోవాలంటే తప్పకుండా క్రీస్తు వారిని విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ప్రభు వారిని ఆయన శిష్యులు అడిగారు, మీకోసం మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామయ్యా, నేను ఏం పొందుకుంటాను అంటే భౌతికమైనది అయితే ఇది కాదు అని తెలియజేయడం కోసము ప్రభు వారు స్పష్టంగా తెలియజేశారు. మీరు ఇక్కడ ఏదైతే విడిచిపెడతారో నా నిమిత్తము అవి ఏది విడిచినా గాని వాటికి 100 రెట్లు అధికంగా మీరు పొందుకుంటారు. అంత మాత్రమే కదా, దాంతో పాటు కలిపి నిత్య జీవాన్ని కూడా పొందుకుంటారు. నిత్య జీవాన్ని కూడా పొందుకుంటారు. మత్తయి సువార్త 19 29 నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. ఈ జీవాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. రాబో జీవము. ఈ నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరంటే క్రీస్తు యేసు మనకిస్తా ఉన్నాడు. క్రీస్తు యేసు ఈ నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు. దీని కొరకు
ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి ద్వారా పంపించబడ్డాడు. ఈ నిత్య జీవానికి అందరం వారసులు కావాలని ఆయన ఉద్దేశించి దానికోసం ఆయన సిలువలో బలయ్యాడు. ఆయన సిలువ యాగం ఎందుకోసం అంటే నీవు నేను నిత్య జీవాన్ని పొందుకోవాలని. ఆ జీవాన్ని ఇచ్చాడు క్రీస్తువారు. ఆ జీవాన్ని పొందుకునే దానికి మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసు నామముని అంగీకరించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించిన గ్రంథం తెలియజేస్తాము. అందువల్ల మొట్టమొదటి మనం చూసాము జీవాన్ని క్రీస్తు వారు, ఇది పర సంబంధమైంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో మొట్టమొదటిది జీవాన్ని మనం చూసాము. రెండవది జీవాహారం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో ప్రభువు తెలియజేస్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమైన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. జీవాన్ని ఇచ్చారని మనం ఆలోచన చేశాము. రెండవది ఆయన జీవాహారం. ఎవరైతే ఆయన్ను భుజిస్తారో వాడెల్లప్పుడూ జీవించు. ఎల్లప్పుడు అంటే నిత్యత్వం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాము. ఇంకెప్పటికీ మరణం ఉండదు. ఈ భూమిపైన విషయాలు కాదు మనం ఆలోచన చేసేది, ఆత్మ సంబంధమైన విషయాలు. నీవు వేదనకరమైన పరిస్థితులు ఉండవు. నువ్వు ఎప్పుడైతే ఈ ఆహారాన్ని భుజిస్తావో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని భుజిస్తావో నీకేం జరుగుతూ ఉంటుందంటే నీవు విశ్రాంతి కలిగినటువంటి స్థలంలో, దేవునికి ఇష్టమైన స్థలంలో నీవు ఉంటావు. అక్కడ నీకు ఎటువంటి ఆకలి దప్పులు ఉండవు, ఎటువంటి వేదన ఉండదు, ఎటువంటి కష్టం ఉండదు, ఎటువంటి శ్రమ ఉండదు. ఎప్పుడు నీవు జీవించే ఉంటావు. అందుకోసం మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. క్రీస్తు ప్రభువారు ఈ భూమి పైన తన శరీరాన్ని ఈ మానవాళి కోసము అర్పించేశాడు. అర్పించిన తర్వాత ఆ జీవాన్ని మనకు అనుగ్రహించాడు. జీవాహారము నేనే. ఇదే అధ్యాయంలో 32వ వచనం నుండి కూడా చూస్తే, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు భుజించినట్టు మన్నా వారి దృష్టిలో పరలోకం నుండి వచ్చిన ఆహారము. దాన్నే గొప్పగా ఇశ్రాయేలు ఆలోచన చేశారు. పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం అది వారి ఆకలిని తీర్చింది, కానీ జీవాహారం మాత్రము క్రీస్తు ప్రభువారే. అందుకోసం ఆయన చెప్తున్నాడు, నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించే ఆహారమైనదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారికి చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించున్నది. ఇక్కడ కూడా వాళ్ళు భౌతికంగానే ఆలోచన చేస్తున్నారు. ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉంటే వారెంతసేపటికి మాకు ఎప్పుడు భోజనం ఉంటే చాలు అనేదాన్ని మాత్రం ఆలోచన చేస్తున్నారు. మోషే ద్వారా వచ్చినటువంటి మన్నా గురించి, లేకపోతే క్రీస్తు ప్రభువు వారు ఇచ్చే ఈ ఆహారం అంటే మనకు లైఫ్ లాంగ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందనే ఆలోచన, వాళ్ళ భౌతిక సంబంధమైన ఆలోచన. కానీ ప్రభు వారు అయితే చెప్తున్న మాట పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. కావున వారు, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుకుని అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ఎవరైతే క్రీస్తు యేసు దగ్గరకు వస్తారో వారికి ఎటువంటి ఆకలి ఉండదు. ఆకలి దప్పులు లేని స్థలంలో నీవు నేను ఉంటామని తెలియజేసేదానికి ప్రభువారు చెప్పినటువంటి మాట. ఆకలి దప్పులు లేని స్థలం ఎక్కడ ఉంటుందంటే అది పరలోకంలో ఉంటుంది. అందుకోసమే అటువంటి స్థలంలోకి వెళ్లే అటువంటి ప్రదేశంలోకి ప్రవేశము క్రీస్తు ప్రభువారి ద్వారా వస్తుంది. క్రీస్తు ప్రభువారు జీవాహారమే ఉన్నారు. ఈ భూమి పైన ఎవరైతే క్రీస్తు యేసుని ఆ కోణంలో ఆలోచన చేసి వెంబడిస్తారో
క్రీస్తు యేసు వైపు చూసేవాళ్ళు ఇక్కడ ఏదో దొరుకుతుంది, భుక్తి దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ భూమిపైన ఏదో మనకు మేలు జరుగుతుందని ఆలోచన చేసే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ వ్యర్థము. ఇవి కాదు, పరమందు ఏం దొరుకుతుందో దాని గురించి ఆలోచన చేయాలి. అక్కడ ఆకలి దప్పులుండవు. ఆయన చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును ఏమాత్రము ఆకలి కొండు, నా ఎద్దు కూర్చోడు ఏమాత్రం ఆకలి కొండు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యంలోనికి ప్రభు వారు తీసుకెళ్తా ఉంటారు. అదే ఆయన జీవాహారంగా ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనకు గ్రంథంలో తెలియబడుతుంది. ఇంకొక మాట ఆయన మాట్లాడితే శిష్యులకి అర్థం కాలేదు, శిష్యులతో పాటు ఉన్నటువంటి జనసమూహానికి కూడా అర్థం కాలేదు. చాలా మంది అంట ఆ మాట చెప్పినప్పటి నుంచి వారు వెనక్కి తీశారట, భయపడి. కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాట, నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు తాగాలి అన్నాడు. వాస్తవంగా రక్తము దేవుని ద్వారా తినే ఆహార పదార్థంగా ఇవ్వనటువంటిది. ఇశ్రాయేలు అయితే కఠినంగా చెప్పబడినట్టు మాట వారికి ఆజ్ఞ లాంటిది. అది రక్తము ఆహారం పదార్థం కాదు, తినకూడదు. కానీ ఈయనైతే నా రక్తంను తిని, నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగేవాడు నిత్య జీవం గలవాడని తెలియజేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 51వ వచనం చూస్తే, 51వ వచనం నుండి, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైనా నా శరీరమైన మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యూదులు ఈయన తన శరీరం ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము కలవారు కారు. మీరు జీవాన్ని అనుభవించాలంటే, జీవంలోనికి ప్రవేశించాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మనుష్య కుమారుని యొక్క శరీరం తిని ఆయన రక్తమును తాగితేనే, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యజనమును నేను వారిని లేపుదును, అంత్యజనమును నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి యందును. క్రీస్తు యేసునందు నిలిచి ఉండాలంటే క్రీస్తు వారి యొక్క శరీరాన్ని తినాలి, రక్తాన్ని తాగాలి. ఈ మాటలు చాలా మంది కష్టం అనిపించిందంట. కింద వచనాల్లో 65వ వచనం చూస్తే, మరియు ఆయన తండ్రి చేత వారి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా ఎద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఫిజికల్ గా ఆలోచించేవాళ్ళు, భౌతిక సంబంధంగా ఆలోచించేవాళ్ళు ఈ రక్తాన్ని తిని, ఈ శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగడం అనేది వారు జీర్ణించుకోలేని పరిస్థితి, వారికి అర్థం కాని పరిస్థితి. కానీ క్రీస్తు ప్రభువు వారు పలికిన మాట ఏంటంటే, ఎవరైతే నాతో సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే నా నామాన్ని ధరించుకుంటారో వారు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి. దాన్ని ఆలోచించలేదు. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడింపలేదు. జీవాహారము క్రీస్తు ప్రభువు వారి ద్వారా దేవుడిచ్చిన పరలోక సంబంధించినటువంటి మరొక ఆశీర్వాదము ఆయన జీవాహారంగా, జీవాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభువుని ఈ భూమి మీద పంపించాడు. జీవాహారంగా కూడా క్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకు పంపించినట్టుగా మనకు కనబడుతుంది. మూడో విషయం ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువు ద్వారా మనం పొందినటువంటి పరలోక సంబంధించినటువంటి మరొక ఆశీర్వాదము సమాధానము. క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఈ సమాధానము వల్ల మనము క్షేమంగా ఉంటాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి చూస్తే, 14వ అధ్యాయం 25వ వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పింది ప్రభువారు చెప్తా ఉన్నాడు శిష్యులతో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను.
శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి. శాంతిని అంటే సమాధానాన్ని ఇస్తా ఉన్నాడు. క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవునితో తెగిపోయినటువంటి సమాధానం, ఆ బంధాన్ని మరలా క్రీస్తు యేసు మనకు దేవునితో సమాధానాన్ని ఇచ్చినట్టుగా మన గ్రంథంలో కనబడతా ఉంది. క్రీస్తు ప్రభువు ద్వారా మనం పొందినటువంటి మరొక మేలు ఏంటంటే దేవునితో సమాధానం. దేవునితో సమాధానము లేని స్థితి ఏం జరుగుతూ ఉంటుందంటే అది నిత్యత్వంలో ఇంకొక స్థలానికి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునితో సమాధానం లేకుండా ఈ భూమిని విడిచిపెట్టామంటే మన ఆత్మ నిత్యత్వంలోకి వెళ్తుంది. ఆ నిత్యత్వంలో వేరొక స్థలంలో మన కోసం కాదు, అపవాదికి అతని దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి వేరొక స్థలము నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతా ఉంటుంది. దేవునితో సమాధానము క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వబడింది. క్రీస్తు యేసు మన కోసం సిలువలో బలయ్యి ఆయన సమాధానాన్ని అనుగ్రహించాడు. అందుకోసమే చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకంలో ఇది మీకు దొరకదు, లేకపోతే లోకంలో అనుకునే శాంతి సమాధానం కాదు, ఇది పరలోక సంబంధమైంది. దేవునితో నీ సమాధానం. అందుకోసము క్రీస్తు యేసునందు పిలువబడినటువంటి వారికి హృదయాలు ఏ విధంగా ఉండాలని గ్రంథం తెలియజేస్తుందంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అని అక్కడ తెలియజేయబడింది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనేడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞుడైయుండి. ఈ సమాధానాన్ని ఇవ్వడానికే క్రీస్తు ప్రభువారు సిలువలో బలయ్యారు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలనీయుడి. అందుకోసమే మీరొక్క శరీరంగా పిలువబడ్డారు. ఎలా ఉండాలంటే దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి పరలోక సంబంధమైనటువంటి మరొక ఆశీర్వాదము సమాధానం కలిగి ఉండడం. ఈ సమాధానాన్ని బట్టి నీవు ఎటువంటి పరిస్థితిలో ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కృతజ్ఞత, ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడతారు మరియు కృతజ్ఞుడై ఉండి. దేవుడు చేసినటువంటి మేలును బట్టి, క్రీస్తు చేసినందు మనకిచ్చినటువంటి పరలోక సంబంధించినటువంటి ఈ ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞులమై ఉండాలి, థ్యాంక్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. సమాధానాన్ని ఇచ్చాడు. ఈ సమాధానం లేకపోతే నిత్య నరకాగ్నిలో ఉండాల్సిన పరిస్థితి. ఈ సమాధానం మనకేం చేస్తూ ఉంటుందంటే మన హృదయాలకు కావాలంటా ఉంటుంది. హృదయాలకు కావాలంటా ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎప్పుడైతే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలుతా ఉంటుందో అప్పుడు మన హృదయాలకి క్రీస్తు యేసు యొక్క సమాధానం, దేవుని యొక్క సమాధానము మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. మన హృదయాలకు తలంపులకు కావలి ఉండడం వల్ల జరిగే మేలు ఏంటంటే చెడు వైపుకు చూడకుండా, చెడు ఆలోచనలు మనకు రాకుండా, అపవాదికి దగ్గర కాకుండా మనకు ఎప్పుడూ మన యొక్క హృదయాలోచనలు బట్టే మన క్రియలు బయటపడతా ఉంటాయి. హృదయంలో మంచి ఆలోచనలు వస్తే మన క్రియలు కూడా మంచిగా ఉంటాయి. హృదయంలో చెడు ఆలోచనలు వస్తే మన క్రియలు కూడా హృదయం నిండిన దాన్ని బట్టి మన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల హృదయంలో దేవుని యొక్క కావలి, మన ఆలోచనలకు దేవుని కావలి ఉందంటే నీవు సమాధానం కలిగి ఉంటావు. ఈ సమాధానం ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు యేసు ద్వారా దేవుడిచ్చిన సమాధానం. ఇది ఆత్మ సంబంధమైనది, ఇది మనుషులు ఇచ్చేది కాదు, ఇది లోకంలో మీకు ఎక్కడ దొరికేది కాదు. ఇది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వబడ్డది. 4వ విషయం చూస్తే పర సంబంధమైనటువంటి మరొక ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని మహిమపరిచాడు.
క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనల్ని మహింపరిచారు. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారు మహింపరచబడతారు. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. ప్రభువారి యొక్క ప్రార్థన, తండ్రి అయిన దేవునికి చేసే ప్రార్థనలో మనం గమనిస్తే 17వ అధ్యాయం 21వ వచనం చూస్తే, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలన వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనము ఏకమైనలాగన వారు ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఈ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువు వారు ఏకమై ఉన్నారు. అదేవిధంగా ఈ వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని ఎవరైతే విశ్వసించి క్రీస్తు యేసు మాటకు లోబడ్డారో వారు కూడా మనతో పాటు ఏకమై, మనము ఏకమై ఎలాగున్నామో ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను. తండ్రి దేవుని యొద్ద క్రీస్తు ప్రభువు వారికి ఎటువంటి మహిమ ఉందో ఆ మహిమను మనకు కూడా క్రీస్తు ప్రభువు వారు ఇచ్చారు. దేవుని యొద్ద ప్రభు వారికి ఉన్నటువంటి మహిమ మనకు కూడా ఇవ్వబడింది. ఈ మహిమ అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునితో ఏకమై ఉండడం. ఇది గొప్ప భాగ్యం. ఆత్మ సంబంధంగా దేవునితో కలిసి, దేవునితో సహవాసం కలిగి జీవించడం అంటే దేవుని మహిమను పొందుకోవడం. ఈ మహిమ పొందుకునే పరిస్థితిని క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించాడు. నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి తిని. మహిమను పొందుకున్నటువంటి మనము క్రీస్తు యేసుతో ఆయన తండ్రి అయినటువంటి దేవునితోనూ మనము సహవాసం కలిగి ఉంటామని గ్రంథము హెచ్చరిక చేస్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఈ సహవాసము దేవునితో కలిసి ఏకమై ఉండే పరిస్థితి. దాన్ని బట్టి మనము మహిమను పొందుకుంటాము. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన మరొక మేలు ఏంటంటే మహిమను పొందుతున్నాం. ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి. ఎటువంటి సహవాసం అంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి. 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములో వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారే ముందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. మహిమపరచబడ్డాం. దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. ఆయన కుమారుడితో సహవాసం కలిగి ఉన్నాం. ఇటువంటి స్థితిలోనికి ఎవరిని తీసుకొచ్చారంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమించిన దాన్ని బట్టి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని మన కోసం బలిచ్చాడు. క్రీస్తు యేసులోనికి తీసుకోవడానికి కూడా దేవుని యొక్క కృప ఉంది. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. మనం మంచివాళ్ళమై దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకోలేదు, లేకపోతే మన కోసము ఆయన కుమారుని ఇవ్వలేదు. మనం ఇంకనూ పాపలమై ఉండగానే అందుకోసం దేవుడు నమ్మతగినవాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి పిలిచాడు. సహవాసానికి పిలిచి మనల్ని మహింపరిచాడు. ఆ మహిమను పొందుకునే అవకాశము క్రీస్తు యేసు ద్వారా తండ్రి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. అందువల్ల తండ్రి దేవునితో ఆయన కుమారునితో సహవాసం అంటే ఒట్టి మాట కాదు. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యేసు యొక్క మార్గంలోకి వస్తారో, క్రీస్తు యేసుని
సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు మహిమపరచబడతారు. దేవునితోనూ ఆయన కుమారుడితోనూ అన్యోన్య సహవాసం గలవారై ఉంటారు. దేవుని వెలుగును చూస్తారు. దేవుడు నమ్మదగినవాడు, ఆయన మహిమను మనకిస్తాడు. 5వ విషయాన్ని ఆలోచన చేస్తే, పరలోక సంబంధించిన ఆశీర్వాదాలను, ఆత్మ సంబంధించిన ఆశీర్వాదాల గురించి ఆలోచన చేస్తే, దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క మాటలను ఇచ్చాడు. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసింది ఏంటంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుని మాటలు ఆయన కుమారుని ద్వారా మనకు వస్తా ఉన్నాయి. దేవుని వాక్యం, దేవుని మాటలు పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, క్రీస్తు ప్రభువు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు, ఆ మాటలు మనకు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అవే అపోస్తుల బోధన. ఈ మాటల గురించి ఆలోచన చేస్తే, ఈ గ్రంథంలోని మాటలు సత్యము అని గ్రంథం తెలియజేస్తుంది. ఈ సత్యమైన మాటలు వాక్యంగా మనకు గ్రంథంలో కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈ గ్రంథంలోని మాటలన్నీ కూడా సత్యమైనవి, దీంట్లో అబద్ధం లేదు. పాత నిబంధనలో తెలుపబడిన మాటలైనప్పటికీ, కొత్త నిబంధనలో తెలుపబడిన మాటలైనప్పటికీ ఎక్కడ కూడా అసత్యాన్ని అయితే చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చూపించినటువంటి ఈ దేవుని మాటలు మన చేతిలో ఉన్నాయి. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమందు ప్రతిష్ఠ చేయము. దేవుని మాటలు క్రీస్తు ప్రభువు ద్వారా మనకి ఇవ్వబడ్డాయి. 14వ వచనం నుండి మనం పరిశీలన చేస్తే, 17వ అధ్యాయం 14వ వచనం నుండి, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరి గురించి తెలియజేస్తా ఉన్నాడు? ప్రభువారు తన శిష్యుల గురించి చెప్తూ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం. వారికి నీ వాక్యం ఇచ్చినాను, నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. ఎవరైతే ఈ యొక్క వాక్యం పట్టుకుని ఉంటారో వారు లోక సంబంధులు కారు, లోకం వారిని ద్వేషిస్తుంది. నీవు లోకం నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాను. మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగన వారును మన యందు ఏకమైన వలన వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమైన వలన వారి కొరకును ప్రార్థించున్నాను. ఈ వాక్యము నీవు నాకు ఇచ్చినటువంటి శిష్యులు నమ్మారు. ఈ శిష్యుల ద్వారా వెళుతున్నటువంటి ఈ వాక్యం అపోస్తుల బోధన. ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముతారో, ఎవరైతే ఈ దేవుని మాటలు నమ్ముతారో వారు కూడా రక్షించబడాలి అనేది క్రీస్తు ప్రభువు యొక్క ప్రార్థన దేవునికి. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమైన వలన వారికి ప్రార్థించను. మనం ఏకమైనలాగా వారిని ఏకమైన వలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపై నువ్వు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు తండ్రి, లోకం నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితని వీరెరిగి ఉన్నారు. నీ నామందు ఉంచిన ప్రేమ వారెందు ఉండునట్లు నేను వారెందు ఉండునట్లును
వారికి నీ నామం తెలియజేస్తని ఇంకను తెలియజేస్తని చెప్పింది. ఈ మాటలు వీళ్ళు విశ్వసించారు. క్రీస్తు యేసు శిష్యులు అపోస్తలులు విశ్వసించారు. వారిని గురించి ప్రార్థన చేస్తూ ప్రభువారు వీరు మాత్రమే కాదు, వీరి మాటలందు విశ్వాసం ఉంచేవాళ్ళు. వీరి మాటలంటే అవి ఎక్కడో కాదు, దేవుని యొక్క మాటలు క్రీస్తు యేసు ద్వారా అపోస్తలులు తీసుకున్నారు. అపోస్తలులు మరలా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఆ మాటలందు విశ్వాసం ఇస్తారో దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని యొక్క మార్గాల్లో నడిచి దేవునితో యుగయుగాలు ఉండే స్థలానికి వెళ్ళిపోతా ఉంటారు. చివరిగా క్రీస్తు యేసు ద్వారా దేవుడిచ్చినటువంటి పరలోక సంబంధించి మరొక మేలైనటువంటి పరిస్థితి ఏంటంటే క్రీస్తు యేసు యొక్క జీవితము, జీవన విధానం. ఒక వ్యక్తి ఏ విధంగా జీవిస్తే తను అంగీకరించబడతాడో అది క్రీస్తు యేసు యొక్క జీవితంలో మన కళ్ళారా చూసే విధంగా స్పష్టంగా ఆయనలో నెరవేర్చి మనకు చూపించాడు. క్రీస్తు యేసు మాదిరికరమైన జీవితము మనకిచ్చాడు. క్రీస్తు యేసు యొక్క మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు మనము దేవునితో ఆయన కుమారునితో ఉండే ఆ పరతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఉంటాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుండి ఇక్కడ ఒక సంఘటన జరుగుతా ఉంది. దాంట్లో క్రీస్తు ప్రభువు వారి యొక్క జీవన శైలిని ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితము ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేస్తే, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిన నీవు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నీవు దేవుని యొద్దకు వెళ్లవలసిన యేసు ఎరిగి భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకుని నడుములో కట్టుకును. అంతటి పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని తువాలుతో తుడుచుకుని మొదలు పెట్టెను. అట్లు చేయించి ఆయన సీమోను పేతున్నదకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయన తాను. అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందని అతడు చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అని. అందుకు యేసు, నేను నిన్ను కడగనేడలా నాతో నీకు పాలు లేదనను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగును ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరు పవిత్రులు కాని మీరు అందరూ పవిత్రులు కారని. తను అప్పగించు వాడిని ఎరిగిన గనక ఆయన అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అని మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినలా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. బోధకుడును ప్రభు అయినా నేనే మీ పాదాలు కడిగినప్పుడు మీరేం చేయాలంటే మీరును ఒకరి పాదం ఒకరు కడగవలసినది. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసుకుని. క్రీస్తు వారు చూపించండి మాదిరికరమైన విధానం ఏంటంటే ఒకరి పాదాలు ఒకరు కడగాలి. అంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు స్వభావం. ఆయన బోధకుడు అయ్యండి, ప్రభు అయ్యండి కూడా ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. నేను ఎందుకు చేశానని మరలా ఆయన చెప్తూ, నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవాలని మీకు మాదిరిగా ఇలాగ చేస్తున్నాను. క్రీస్తు ప్రభు యొక్క మాదిరికరమైన జీవిత విధానం. ఆయన మాదిరి గురించి ఆలోచన చేస్తే ఆయన ఎన్నో వదిలిపెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఉండే స్థలాన్ని వదిలిపెట్టాడు, ఆయన ఉండే మహిమను వదిలిపెట్టాడు, వ్యక్తుడిగా వచ్చాడు. ఆయన చేతిలో ఏమి లేనటువంటి వాడిగా, శక్తి లేనటువంటి వాడిగా వచ్చాడు. ఎవరు ఇష్టపడినటువంటి మార్గంలో పరిస్థితుల గుండా ఆయన వెళ్ళినట్టుగా ఆయన యొక్క జీవితాన్ని గురించి చూసి ఆలోచన చేస్తున్నారు. అందుకోసం గ్రంథం చెప్పింది, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండదు. క్రీస్తు యేసును కలిగిన మనస్సును గురించి ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువు వారు మనకి ఎంత మాదిరికరంగా కనబడతాడో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు
మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి. ఆయనకున్నటువంటి ఆధిక్యతలు ఎన్నో మనం ఆలోచన చేస్తే దేవుని స్వరూపం కలిగిన వాడయండి. దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తులుగా చేసుకుని మరియు ఆయన ఆకారం ముందు మనుషుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇందాక చూశాను, తన శిష్యుల యొక్క పాదాలను కడిగి మాదిరి ఉంచాడు. ఇంకొక విషయాన్ని ఆయన జీవితంలో నుంచి పరిశీలన చేస్తే ఆయన తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే తండ్రి దేవునికి ఎంత విధేయత చూపించాడంటే మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. దాంట్లో కూడా భయంకరమైన మరణం, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి మాదిరికరమైనటువంటి కొన్ని విషయాలను గ్రంథం నుంచి పరిశీలన చేస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే ఆయన మాదిరికరమైన జీవితం మనకు కనబడుతుంది. ఆయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, శ్రమల్లో, కష్టాల్లో కూడా ఆయన ఎంత మనకు రోల్ మోడల్ గా ఆయన మాదిరికరమైన జీవితాన్ని ప్రదర్శించాడో మనం ఆలోచన చేయాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఒక ఇంప్రెషన్ మన మీద ఉంచి వెళ్ళాడు. ఆయన ఒక రోల్ మోడల్ గా మనకు కనబడతా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలు ఇక్కడ మనకు కనబడతాయి. క్రీస్తు వారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి పరిస్థితి బాధను అనుభవిస్తున్నాడు, శ్రమను అనుభవిస్తున్నాడు, అయినప్పటికీ ఆయన పాపం లేనివాడుగా కనబడుతున్నాడు. ఆయన పాపం ఏమీ చేయలేదంట. అది మనకు మాదిరి. ఆయన నోట ఏ కపటంను కనబడలేదు, లోపల ఒకటి బయట ఒకటి అనే ఆలోచన ఆయన చేయలేదు. ఆయన హృదయంలో ఏముందో అదే బయటకు మాట్లాడాడు. కపటం లేనటువంటి పరిస్థితిలో క్రీస్తు వారు కనబడతాడు. దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమపట్టబడి బెదిరించలేదు. క్రీస్తు వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని ఆలోచన చేస్తాం. ఇంత మాత్రమే కాదు, అపవాది ద్వారా వచ్చినటువంటి అనేక శోధనలను సహించే విషయంలో ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. అపవాది చేసినటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలని ఆయన జయించున్నాడు. ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆయన ప్రశ్నించాలని, ఆయన ఏ విధంగా పట్టుకోవాలని శాస్త్రులు పరిశీలన చేసినటువంటి, ప్రధానం చేసినటువంటి అనేక కుయుక్తుల నుంచి ఆయన ఓర్చుకున్నాడు, ఓర్పు కలిగి. ఎందుకంటే ఆయన ముందున్నటువంటి మిషన్ గొప్పది. అందువల్ల క్రీస్తు వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని ఆలోచన చేస్తే అవన్నీ కూడా మనము అనుసరించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు వారు ఇచ్చినటువంటి మాదిరికరమైన జీవితం. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ విశ్వాసులకు మాదిరిగా ఉండే మాదిరికరమైన జీవిత విధానంలో క్రీస్తు వారిని ప్రతిబింబించేస్తూ చెప్తున్న మాట తిమోతికి అపోస్తలుడు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాదిరికరమైన విషయాలు అక్కడ ఆయన తెలియజేస్తూ, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని. 4వ అధ్యాయం 11వ వచనం. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఏ విషయాల్లో మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలంటే ఒక విశ్వాసి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మాదిరికరమైన జీవితం జీవించాల్సిన అవసరం. ఇవన్నీ క్రీస్తు వారికి ఉన్నటువంటి గుణ లక్షణాలు. ఎవరైతే ఈ మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఈ లోకాన్ని విడిచిపెడతారో పరసంబంధమైన ఆశీర్వాదాలు నీ కోసము ఎదురు చూస్తా ఉన్నాయి. నిత్యజీవం నీ కోసం ఎదురు చూస్తా ఉంది.
శాంతికరమైనటువంటి విశ్రాంతిలో నువ్వు ప్రవేశించేదానికి అవకాశం ఉంది. దేవుడిచ్చే సమాధానాన్ని నువ్వు పొందుకునే అవకాశం ఉంది. తమ ప్రయాసలను మాని వారు విశ్రాంతిలో ఉంటారని గ్రంథం తెలియజేసినట్టుగా ఇక్కడ ఈ భూమి పైన ప్రయాసాన్ని మాని విశ్రాంతిలోకి ప్రవేశించే అవకాశం ఉంది క్రీస్తు యేసు ద్వారా. అందువల్ల మన తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడని ఎఫెసీ పత్రికలో మనం చూశాము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఈ భౌతిక సంబంధమైన వాటి గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సమస్తాన్ని ఆయన చక్కబెడతా ఉంటాడు. ప్రపంచము ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని బిడ్డగా విశ్వాసిగా నీవు ఆరోగ్యంగా ఉన్నావు, ఆశ్చర్యం కలిగి ఉన్నావు. నీకు ఆహారం కొదువు లేకుండా దేవుడిస్తావు. అంటే నీ గురించినటువంటి కేర్ ఆయన తీసుకుంటా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. భౌతిక సంబంధమైన దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు పొందాలనుకుని దేవుడు ఆశించినటువంటి క్రీస్తు యేసు ద్వారా ఇచ్చినటువంటి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందకుండా పోతావేమో. దాని గురించి ఈ జీవంలోనే ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే దేవుడు మనకిచ్చిన ఈ సమయంలోనే పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువు చూపినటువంటి మాదిరికరమైనటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉంటే మనము యుగయుగాలు దేవునితో ఆయన కుమారుతో ఉండే ఆ భాగ్య స్థలంలోకి వెళ్ళిపోతాము. మన జీవితాలు సరిచేసుకొని ఈ మాటలు మనము వింటున్నప్పుడు మన జీవితాలు సరిచేసుకుని దేవుని పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రోత్పట్టి మనం చేసుకుని ఇస్తున్నాను. అందరికీ పొందను.